మోరిబోడు, సకినేటిపల్లి గ్రామాల్లో శిలాఫలకాలపై ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ధ్వంసం చేసిన కొల్లాటి ధర్మరాజు, రాయుడు యశ్వంత్లను అరెస్ట్ చేసినట్లు రాజులు సీఐ సురేష్ బాబు తెలిపారు. మద్యం, గంజాయి మత్తులోనే వీరి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. రాజులు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆగస్టు 3వ తేదీ వరకు రిమాండ్ విధించారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారి తాలూకా బొమ్మల్ని తొలగించిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా సంచలనం లేపింది రాజోలు నియోజకవర్గంలో. ఈ విషయాన్ని మా జిల్లా యంత్రాంగం చాలా ప్రెస్టేజ్గా తీసుకుని మా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా గారి ఆధ్వర్యంలో, అలాగే కొత్తపేట డిఎస్పీ శ్రీ శంకర్ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో వివిధ బృందాలుగా ఏర్పడి ఆ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించాం. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈ కేసులో పార్టిసిపేట్ చేశారనే సమాచారం మేరకు ఒక ఇద్దరు ముద్దాయిలు చేశారని మాకు ఒక సమాచారం వచ్చింది. రాయుడు యశ్వంత్, అలాగే కొల్లాటి ధర్మరాజు అనేవాళ్ళు. వీళ్ళ మీద నిఘా ఉంచిన క్రమంలో వీళ్ళు నేరం చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో గంజాయి బ్యాచ్తో తిరుగుతున్నారని, అలాగే గంజాయి అమ్ముతున్నారని చెప్పి మాకు సమాచారం వచ్చింది. వీళ్ళ కదలికల మీద నిఘా ఉంటే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి 7 వ్యక్తులు అక్కడి నుంచి కొప్పనాతి శ్రీ దుర్గా ప్రకాష్, రాయుడు యశ్వంత్, అలాగే కొల్లాటి ధర్మరాజు, చెల్లిపోయిన లక్ష్మీ భగవాన్, అలాగే కడలి ప్రదీప్ కుమార్, మట్టె ఆనంద్ కుమార్, అలా కడలి హర్షవర్ధన్, వీళ్ళందరూ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ వాళ్ళే, స్థానికులే. అక్కడికి వెళ్ళి ఏదో రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా బాగా గంజాయికి అలవాటు పడ్డారు. గంజాయికి అలవాటు పడి ఇందులో ఎవరైతే ఈ కొప్పనాతి శ్రీ దుర్గా ప్రకాష్ రెంటూ అంటారు వీడు అక్కడ బాగా నొటరస్ అయిపోయాడు. ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి గంజాయి పట్టుకుని వెళ్ళి అమ్ముతా ఉంటాడు అనమాట. అక్కడ ఎవరైతే వీడికి కస్టమర్స్ ఉన్నారో కస్టమర్స్ ని సప్లై చేయడానికి ఈ 6గురిని ఉపయోగించుకుని సప్లై చేస్తుంటాడు. వీళ్ళకి సప్లై చేసినందుకైనా 500 రూపాయల కమిషన్ కూడా ఇస్తూ ఉంటాడు. సో ఈ మొన్నటి రోజున అంటే 20వ తారీఖున వీడు విశాఖపట్నం నుంచి వచ్చి ఈ రెంటో అనేవాడు గంజాయి తీసుకుని వచ్చి వీళ్ళందరినీ హైదరాబాద్లో ఉన్న వీళ్ళందరినీ కౌరు పెట్టి, మీరు ఇక్కడికి వచ్చేయండి, అందరం చిన్న పొట్టల కింద పట్టుకుని వెళ్దాం, అంతా ఒకసారి పట్టుకుని వెళ్తే పోలీసు పట్టుకుంటారని చెప్పి అన్నాడు. దాని మీద వీళ్ళు 6గురు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ 7గురు కలిసి నిన్న సెకండ్పల్లి మండలం అంతర్వేది చివరిలో గంజాయి పంచుకుంటుండగా ఎస్ఐ గారు వచ్చి దీన్ని పట్టుకున్నారు. ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మీద పట్టుకున్నారు అందరినీ. వాళ్ళందరినీ ఇవాళ అరెస్ట్ చేసి అందరినీ రిమాండ్కి పంపిస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ కేసులో భాగంగా ఎవరైతే ఇలాగ రిఫ్రాప్గా తిరుగుతున్నారో అందరి తాలూకు సమాచారం పోలీస్ చేతిలో ఉంది. సో తొందరలో ఇంకా ఎవరైతే గాంజా పీలుస్తున్నారో, లేదా అలవాటు పడ్డారో, లేకపోతే ఎవరైతే గాంజా వ్యాపారం చేస్తున్నారో మళ్ళీ వాళ్ళ మీద కూడా సరైనటువంటి నిఘా పెట్టి వాళ్ళందరినీ కూడా తొందరలోనే రిమాండ్ పంపిస్తాం. ఈ కేసు ఒప్పుదలలో భాగంగా ఎవరైతే ఈ రాయుడు యశ్వంత్, అలాగే కొల్లాటి ధర్మరాజు వీళ్ళిద్దరూ ఉన్నారో వీళ్ళు గత నెల 25వ తేదీన పూర్తిగా మద్యం సేవించి గంజాయి కూడా పీల్చి ఆ మద్యం మత్తులో వీళ్ళిద్దరిది కూడా మోరిపాడు గ్రామం, ఒకటి ఆదూరు గ్రామం. అయితే ఎవరైతే ఆదూరు గ్రామం ఉన్నాడో వాడికి మోరిపాడులో మేనమా ఉన్నాడు. సో వీళ్ళు మోరిపాడులో పూర్తిగా మద్యం సేవించి గంజాయి పీల్చి మత్తులో మోరిపాడు పక్కనే ఉన్నటువంటి వివిపాడులో ఉన్నటువంటి కొన్ని ఇల్లు మీద రాళ్ళేసి పగలగొట్టారు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి సెకండ్పల్లి వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ వైన్ షాప్ దగ్గర, మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వైన్ షాప్ దగ్గర మద్యం సేవించి అక్కడ వస్తా ఆ పక్కనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి బొమ్మను డ్యామేజ్ చేయటం, అక్కడి నుంచి మళ్ళీ వచ్చి మోరిపాడులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి బొమ్మను డ్యామేజ్ చేసి ఎవరికాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వీటి మీద కేసులు నమోదైనని చెప్పి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయారు. సో వీళ్ళ మీద నిఘా వచ్చిన క్రమంలో ఈ గంజాయికి సంబంధించిన సమాచారం వచ్చింది. వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది.